నెక్స్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ క్యాంబర్స్. సో మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం క్యాంబర్స్ గురించి. ఈ వీడియోలో క్యాంబర్స్ యొక్క టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇవి 3 టైప్స్ ఆఫ్ క్యాంబర్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ పారాబోలిక్ క్యాంబర్, సెకండ్ వన్ ఈజ్ స్ట్రైట్ లైన్ క్యాంబర్, థర్డ్ వన్ ఈజ్ కాంబినేషన్ క్యాంబర్. సో మనకు ఫస్ట్ పారాబోలిక్ క్యాంబర్ గురించి డిస్కస్ చేద్దాం. సో పారాబోలిక్ క్యాంబర్ యూజ్డ్ ఆన్ ఫ్లెక్సిబుల్ పేమెంట్స్. సో ఫ్లెక్సిబుల్ పేమెంట్స్లో మనం పారాబోలిక్ క్యాంబర్ని యూజ్ చేస్తాం. సో ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ మీన్స్ బీటీ రోడ్స్, డబ్ల్యూబీఎం రోడ్స్, గ్రావెల్ రోడ్స్, ఎర్త్ రోడ్స్. సో ఇవన్నీ కూడా ఫ్లెక్సిబుల్ పేమెంట్స్. నెక్స్ట్ అదేవిధంగా సో ఇది క్యాంబర్. సో ఈ క్యాంబర్ చూసుకుంటే అంటే రోడ్, దీని యొక్క విడ్త్ వచ్చి డబ్ల్యూ, వై మ్యాక్సిమం మీన్స్ మ్యాక్సిమం సెంట్రల్ రైజ్, వై మ్యాక్సిమం. అదేవిధంగా ఈ స్లోప్ చూసుకుంటే హార్జెంటల్లో ఎక్స్, అదేవిధంగా వర్టికల్లో వై. సో ఇక్కడ పారాబోలిక్. సో ఈ పారాబోలిక్ ఈక్వేషన్ చూసుకుంటే y ఈక్వల్ టు 2x² n ఇంటూ డబ్ల్యూ. సో ఇది పారాబోలిక్ యొక్క పారాబోలా ఈక్వేషన్. సో ఇక్కడ n వాల్యూ, సో x వాల్యూ మనకి ఇక్కడ ఉంది, w వాల్యూ ఇక్కడ ఉంది, n వాల్యూ కూడా మనకు 1 in n స్లోప్. అంటే మనకు ఏదైతే ప్రాబ్లం అనేది ఇస్తారో ఆ ప్రాబ్లంలోనే గివెన్ డేటాలో n వాల్యూ ఉంటుంది. సో అంటే 1 in 60 అని, 1 in 50 అని, 1 in 35 ఈ విధంగా ఉంటుంది. సో n వాల్యూ అది. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ ఏదైతే ఉంటుందో యూజ్ x ఈక్వల్ టు w/2. సో ఈ హాఫ్ ఆఫ్ ద క్యాంబర్ x ఈక్వల్ టు w/2 చూసుకుంటే y మ్యాక్సిమం సెంట్రల్ రైజ్ యొక్క ఫార్ములా 2 ఇంటూ, సో ఇక్కడ x బదులు w/2ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 ఇంటూ w/2² n ఇంటూ w. సో మొత్తం సింప్లిఫై చేస్తే ఫైనల్గా y మ్యాక్సిమం వాల్యూ w/2n అయితే వస్తుంది. సో ఇది పారాబోలిక్ ఈక్వేషన్, ఇది వచ్చి మ్యాక్సిమం సెంట్రల్ రైజ్ యొక్క ఈక్వేషన్. సో ఈ రెండు ఫార్ములా అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు నెక్స్ట్ వీడియోస్లో ప్రాబ్లంలో ఈ రెండు ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేస్తాం. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ వైజ్గా చూసుకున్నా కానీ ఈ రెండు ఫార్ములాస్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా డ్రాబ్యాక్స్ ఆఫ్ పారాబోలిక్ క్యాంబర్. సో ఈ పారాబోలిక్ క్యాంబరు వల్ల కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి రెండు. అవి వచ్చి స్టీప్ ఎడ్జెస్. సో ఈ విధంగా పారాబోలా ఉండడం వల్ల ఇక్కడ స్టీప్ ఎడ్జెస్ అనేది ఫామ్ అవుతాయి. సో ఇదొక డ్రాబ్యాక్. అదేవిధంగా ఈ పారాబోలా ఈ షేప్ ఏదైతే మనకు ప్రొవైడ్ చేస్తాం కదా, నెక్స్ట్ ఈ పారాబోలా షేప్ మీదే మనకు వెహికల్స్ అయితే మూవ్ అవుతాయి. సో ఈ వెహికల్స్ మూవ్ అయితే ఆటోమేటిక్గా వెహికల్ లోడ్ మొత్తం ఆ టైర్స్ మీద పడతాయి. సో ఆ టైర్స్ అనేది సో ఈ విధంగా రోడ్డు మీద ఆ లోడ్ అనేది పడుతూ ఉండడం వల్ల షేప్ పోతే ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా వస్తుంది. సో ఈ గుంటలు అంటే లైట్గా చెప్పాలంటే కొంచెం గుంట మాదిరిగా పడుతుంది. సో వాటిల్ని రట్స్ అంటాం. ఆ రోడ్ మార్క్స్, ఆ టైర్ మార్క్స్ అయితే పడతాయి ఆడ, అంటే కొంచెం లోపలికి. సో దీన్ని రట్స్ అంటాం. ఈ రెండు కూడా మనకు పారాబోలిక్ క్యాంబర్లో డ్రాబ్యాక్స్. నెక్స్ట్ అదేవిధంగా ఈ స్ట్రైట్ లైన్ క్యాంబర్స్ యూజ్డ్ ఆన్ రిజిడ్ పేమెంట్స్. సో ఈ స్ట్రైట్ లైన్ క్యాంబర్స్ మనం రిజిడ్ పేమెంట్లో యూజ్ చేస్తాం. సో రిజిడ్ పేమెంట్స్ లైక్ సీసీ రోడ్స్, ఆర్సీసీ రోడ్స్ అనేది మనకు రిజిడ్ పేమెంట్స్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే రిజిడ్ పేమెంట్స్కి సో స్ట్రైట్ ఈ విధంగా షేప్ అయితే ఉంటుంది, పారాబోలిక్ షేప్ అయితే ఉండదు. సో ఇక్కడ కూడా సేమ్ వై మ్యాక్సిమం సెంట్రల్ రైజ్, విడ్త్ వచ్చి డబ్ల్యూ. సేమ్ ఇక్కడ కూడా వచ్చి మ్యాక్సిమం సెంట్రలైజ్ యొక్క ఫార్ములా వచ్చి w/2n ఉంటుంది, సేమ్ యాజ్ పారాబోలిక్ క్యాంబర్ యొక్క సేమ్ అదే ఫార్ములా ఉంటుంది ఇక్కడ కూడా. నెక్స్ట్ అదేవిధంగా కాంబినేషన్ క్యాంబర్, థర్డ్ వన్ ఈజ్ కాంబినేషన్ క్యాంబర్. సో ఈ కాంబినేషన్ క్యాంబర్లో అంటే మిడిల్లో చూసుకుంటే పారాబోలిక్ షేప్ అయితే ప్రొవైడ్ చేస్తారు, 2 సైడ్స్లో వచ్చి స్ట్రైట్ లైన్ అయితే ప్రొవైడ్ చేస్తారు, స్ట్రైట్ లైన్ క్యాంబర్. సో ఇది బీటీ రోడ్డు, ఇది సీసీ రోడ్డు. మిడిల్లో వచ్చి బీటీ రోడ్ ప్రొవైడ్ చేస్తాం, ఈ బిట్వీనస్ రోడ్స్. ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే క్యాంబర్ ఈ సైడ్స్ 2 సైడ్స్ ప్రొవైడ్ చేస్తాం, సో అది వచ్చి సీసీ రోడ్ మనం ప్రొవైడ్ చేస్తాం. మిడిల్లో బీటీ రోడ్, సైడ్స్ వచ్చి సీసీ రోడ్స్. నెక్స్ట్ వచ్చి ఈ పారాబోలిక్ షేప్ ఏదైతే ఉంటుందో ఇక్కడ వరకు, సో దాని యొక్క విడ్త్ వచ్చి w1. అదేవిధంగా టోటల్ రోడ్ విడ్త్ వచ్చి w. సో ఇక్కడ వై మ్యాక్సిమం టోటల్ ఏదైతే మనకు విడ్త్ ఉందో, సో దీన్ని బేస్ చేసుకొని వై మ్యాక్సిమం సెంట్రల్ రైజ్ అయితే w/2n, సేమ్ ఈక్వేషన్, పారాబోలిక్ ఈక్వేషన్. అదేవిధంగా
వ్యాలిడ్ ఓన్లీ పారాబోలిక్ జోన్. సో ఇక్కడ చూసుకుంటే W1 ఏదైతే విడ్త్ ఉందో పారాబోలిక్ జోన్ వరకు చూసుకుంటే y ఈక్వల్ టు 2x² బై n ఇంటూ W1. సో ఇది W1 విడ్త్ ఆఫ్ ద పారాబోలిక్ జోన్. సో ఈ విధంగా కాంబినేషన్ క్యామర్లో మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఈ కాంబినేషన్ క్యామరా ఏదైతే ఉంటుందో అది ప్రజెంట్ నవేడేస్ కామన్లీ యూజ్డ్ దిస్ కాంబినేషన్ క్యామర్. ఇప్పుడు ఎక్కువగా ఈ కాంబినేషన్ క్యామర్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా కాంబినేషన్ క్యామర్ ఈజ్ యూజ్డ్ ఫ్లెక్సిబుల్, రిజిడ్ అండ్ ఎనీ టైప్ ఆఫ్ పేమెంట్. ఈ కాంబినేషన్ కెమెరా అనేది ఫ్లెక్సిబుల్ పేమెంట్లో యూజ్ చేయొచ్చు, రిజిడ్ పేమెంట్లో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏదో ఒక పేమెంట్లో కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాస్ గురించి. ఓకే గైస్, లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.